ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క దివ్యకృపను బట్టి గడిచినటువంటి నెలంతా మనలను మన దేవుడు కాశీ కాపాడి 9వ నెలలో మొదటి ఆదివారము మనం అందరము ప్రవేశించగలిగాము. ఇంతటి గొప్ప ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించి ఆయన దివ్యమైనటువంటి నామాన్ని పాటల ద్వారా స్తుతించడానికి, మహిమపరచడానికి యోగ్యత లేని మనకు చక్కటి అవకాశాన్ని దయచేసి మహాదేవుని యొక్క దీవెనకరమైనటువంటి దైవ సన్నిధిలో ప్రారంభం నుండి పాలుపొంపులు పొందే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం నిజంగా ఆనందించదగ్గ విషయము. చాలా చక్కటి పాటలు సహోదరులు నడిపించగా వారితో కలిసి మనం దేవుని స్తుతించగలిగాం, మహిమపరచగలిగాము. అలానే ఈ సమయంలో దేవుని మాటలు మనకెంతో దీవెనకరమే ఉంది కనుక ఇటు దీవెనకరమైనటువంటి మాటల చేత మనం బలపరచబడ్డానికి పరిపూర్ణంగా సిద్ధపడి ఉండవలసిన వారమే ఉన్నాము. ప్రియులారా, ప్రతి ఆదివారము ఎన్నో అంశాలను మన ఆత్మీయ ఎదుగుదలకు ప్రోత్సాహకరమైనటువంటి సందేశాలను మనం వింటూ ఉన్నాం. కేవలము వినువారు మట్టుకు మాత్రమే మేము ఉన్నాము అనే పార్టీలో ఒకవేళ మనం ఉంటే, అలాంటి ఉద్దేశాలతో ఉంటే దేవుని యొద్ద నుండి మనం ఏ విధమైనటువంటి మేలు పొందుకోలేము అన్న విషయాన్ని మొదటగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన దైవ సన్నిధికి వచ్చేదే దేవుని చేత మేలు పొందుకోవడానికి, దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి దీవెనలు అందుకోవడానికి. ఆ ఉద్దేశము, ఆ మనసు మన జీవితాల్లో నెరవేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుని మాటలను మన హృదయంలోనికి ఆహ్వానించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని మాటలు శక్తివంతమైనవి. అటు దేవుని మాటలకు మనం ఆహ్వానాన్ని పలికి ఆ దేవుని మాటలను స్వీకరించి మంచి మనసుతో అంగీకరించగలిగితే తద్వారా మన జీవితాలు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మెరుగుపడతాయి. గొప్ప గొప్ప మేలులు మహాదేవుడు మన కొరకు దాచించాడు గనక అవి మనం అనుభవించడానికి అవకాశము ఉంటుంది. ఈ విషయాలను మొదటగానే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము మంచి సమరయుడు అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దయచేసి అందరూ మీ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 10వ అధ్యాయము అందరూ తెరవాలని ఆశపడతా ఉన్నాను. 62 పేజీ నెంబర్లో ఈ వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. మనకు 30 నుండి 37 వరకు చదువుకోగలిగితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి సందర్భము అక్కడ రాయబడి మనకి ఉంటుంది. ఎవరైనా గట్టిగా స్పష్టంగా చదివేవారు ఎవరన్నా ఉంటే దయచేసి 30 నుండి చదవాలని ఆశపడతా ఉన్నాను. పురుషులలో అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు
యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిసిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయెను. అలాగునే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేరారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి అతను పరామర్శించుము, ఇంకా ఏమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పాను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు సోదరులు యేసన్న గారు చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. ఈ సందర్భం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. ఇది కొత్త కథనం ఏం కాదు. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఈ వాక్య సందర్భం ఏదైతే ఉందో ఇప్పుడే మేము కొత్తగా చదువుకున్నామండి. ఇది ఈ సందర్భం కానీ ఈ కథనం కానీ మాకు తెలియదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఫస్ట్ టైము ఈ సందర్భాన్ని మేము చదువుకున్నాము, లేకపోతే మేము చదవగా విన్నాము అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే గతంలో ఎప్పుడైనా ఈ సందర్భాన్ని విన్నవాళ్ళు ఉన్నారా? ఓ చాలాసార్లు. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఈ కథనం మనకు తెలిసినటువంటి సందర్భమే. మరి అందరికీ తెలిసినటువంటి సంగతిని ప్రత్యేకించి ఈరోజు పాఠాంశంగా చెప్పవలసిన అవసరం ఏముంది? కొత్త సంగతిని చదువుకుంటే చెప్పుకుంటే మనకు మేలు, కానీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పుకోవటం ఎందుకు? టైం వేస్ట్ కదా అనే ఆలోచన సర్వసాధారణంగా అందరికీ రావచ్చు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా సందర్భ లోతుల్లోనికి వెళ్ళి మనం కాసేపు ఆలోచన చేసి వాస్తవాన్ని చేపట్టే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధమేనా? మరి చెప్పండి గట్టిగా. చాలా సంతోషం. యేసు ప్రభు వారు అనేక ప్రాంతాలకి ఆయన తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను బోధిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఆయన సత్యవాక్యాన్ని, దేవుని చిత్తాన్ని బోధిస్తున్నటువంటి సందర్భాలలో అక్కడున్న పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి ప్రభు వారికి ఎదురైనటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులను బట్టి ఆయన జాలిపడి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఆయన పరిచర్య ప్రారంభించి చాలా తక్కువ కాలం,
30 ఏటన ఆయన పరిచర్యను ప్రారంభించాడు. విస్తృతంగా క్షణం కూడా తీరిక లేకుండా అనేక దేశాలు, రాష్ట్రాలు ఆయన సంచరిస్తూ ప్రబోధన చేస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి యొద్దకు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఒక కీలకమైనటువంటి ప్రశ్న సంధించాడు. ప్రభువారు ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడ లేడు. చాలామంది ప్రభుతో ఎప్పుడు శిష్యులు ఉంటారు, చాలామంది జనం ఉంటారు, ఆయన అభిమానించేవాళ్ళు, ఆయన మాటలో వినేవారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభుతో కొన్ని వందల వేల మంది ప్రయాణం చేసేవారు. యేసు ప్రభు వారు పలానా చోటుకి పలానా ప్రాంతానికి వస్తున్నాడు అనేటువంటి సమాచారం తెలిస్తే ముందుగానే పరిగెత్తుకొని ఆయన మాటలు వినడానికి వెళ్తున్నటువంటి సందర్భం కొందరిదైతే, ఉచితంగా ఏదోడు దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మరికొందరిది. మొత్తానికి ఏదైతేనో ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రశ్న ఏమంటే, బోధకుడా, ఒక వ్యక్తి నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? చాలా సులువైనటువంటి ప్రశ్న. అలా కనబడతా ఉంది మనకి. భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి నిత్య జీవం అనగా పరలోకం సొంతం చేసుకోవాలని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అని ప్రభువుని అడిగాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అప్పుడు యేసుప్రభు వారు పలానా పని చేయి అని చెప్పేస్తే క్లియర్ అయిపోద్ది. అలా చెప్పకుండా ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది, ధర్మశాస్త్రంలో నిత్య జీవానికి సంబంధించినటువంటి సంగతులు నువ్వేం చదువుకుంటా ఉన్నావు అని యేసుప్రభు మళ్ళీ తిరిగి ప్రశ్న వేసాడు అతను. ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడి ఉంది అని ప్రభువారు ప్రశ్న అడిగితే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్తా ఉన్నాడు, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఒక వ్యక్తి చేయవలసిన పని ఏంటనంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. అలాగ ఎవరైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇంకొక పని చేయాలి. అదేంటనంటే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవడానికి 2 పనులు చేస్తే, ఒకటి దేవునికి సంబంధించినటువంటి కార్యము, రెండోది మనుషులకు సంబంధించినటువంటి కార్యము. ఈ 2 చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవానికి వెళ్తాడు అని ధర్మశాస్త్రంలో ఉన్నది. అది నేను చదువుకుంటూ ఉన్నాను అన్న విషయాన్ని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్పాడు యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారనంటే, అక్కడ ఏదైతే రాయబడి ఉందో అదే నువ్వు చెయ్యి అని ప్రభువారు ఆ వ్యక్తితో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు చాలా తెలివితేటలుగా ప్రభువుని విరకాటంలో పెట్టే ఆలోచనతో, నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుణ్ణి,
అని అనిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో నేను నీతిమంతుణ్ణి అని అనిపించుకునే ప్రయత్నంలో మళ్ళీ తిరిగి ప్రశ్న వేసాడు యేసుప్రభు వారికి. ఏమనంటే, ఇంతకీ నా పొరుగువాడు ఎవరు? నా పొరుగువాడు ఎవరు అని యేసు ప్రభువుని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మళ్ళీ ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్నకు యేసు ప్రభు ఒక కథ చెప్తున్నారు. ఆ కథే ఇందాక సోదరులు యేసన్న గారు చదవగా మనం అందరం విన్నాము, చూసాము కూడా. ఆ కథనములో పరిశీలన గూర్చినటువంటి సమాచారం మనకు కనబడతా ఉంది ఎక్కువగా. ఇందాక చదువుతున్నప్పుడు ఎంతమంది విన్నారు ఆ వాక్య భాగాన్ని? మ్యాక్సిమం అందరూ విన్నారు. ఆ కథనంలో ఎవరెవరు కనబడ్డారో చెప్పండి మీరు. ఫస్ట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుడు, రెండోది ఎవరు కనబడ్డారండి? యాజకుడు కనబడ్డాడు. మూడోది లేవీయుడు కనబడ్డాడు. నాలుగవది సమరయుడు కనబడ్డాడు. అంటే వీరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలోనే క్రైస్తవ సమాజంలో బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి స్టోరీ ఇది. చాలామందికి తెలిసినటువంటి కథనం ఇది. కానీ ఈ స్టోరీలో దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి దేవునికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఎవరు? అర్థమవుతుందండి? అందరూ చెప్పాలి. మీరు ఇందులోనే ఉండాలి, కాసేపు ఆ వచనంలోనే ఆ పేరాలోనే ఉండాలి. అందుకే వినాలా. ఇంకోసారి చదువుకుందామంటే ఇంకోసారి చదువుకుందాం. మన గుడి, మన బైబిలు, మన ఇష్టం. ఏమండి? ఇప్పుడు చదువుకునేటువంటి వాక్య భాగంలో దేవునికి సంబంధించినటువంటి వారు ఉన్నారండి. ఎవరు వారు? ఎస్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఒక ఆయన ఎవరట? లేవీయుడు. మరొక ఆయన యాజకుడు. దేవునికి సంబంధించిన వారు అంటే దేవుని కోసం బాగా తెలిసిన వారు, నిత్యము దైవనామస్మరణం చేస్తున్నటువంటి వారు, దేవుని మందిరము కలిగిన వారు, ధర్మశాస్త్రము యొక్క విధి విధానాలన్నీ తెలిసిన వారు, దేవుని బిడ్డలుగా దైవ సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారు. లేవీయుడు, యాజకుడు. అయినా వారు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోలేదు. అవసరత కలిగినటువంటి వ్యక్తిని పట్టించుకోలేదు. జాగ్రత్తగా విందాం. ఎవరికి సంబంధించిన వారేలో? దేవునికి సంబంధించిన వారు. వీళ్ళు దేవుని కోసం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళ ముందు కొట్టిమెట్లాడుతున్నా పట్టించుకోలేనటువంటి పరిస్థితి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న కాలంలో జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చు, లేకపోతే ప్రభు చెప్పినటువంటి కథనం అనుకోవచ్చు. ఏదైనా ఒక పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉంది. ఆ కాలంలో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారు, రక్షణ పొంది దేవుని వాక్యాన్ని వింటూ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిలోనే ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తా వెళ్ళిపోయారా? అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోలేదా?
అదేంటి, ఆనాటి కాలంలో ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా? బాధలో, కన్నీటితో, రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఎలా బుద్ధిగా వేసింది చి అని బహుశా ఒకవేళ ఎవరన్నా అనుకున్నారనక, ఎప్పుడో కాలంలో ఉన్నవారు గురించి కాదు, ఈనాడు కూడా బహుశా దేవుని పిల్లలుగా ఉండేవారులో ఒకవేళ ఎవరన్నా ఉన్నారేమో ఆలోచించండి అని ఈ కథనం మనల్ని ఒకసారి ప్రేరేపిస్తూ ఉంది, ఆలోచించే విధంగా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది. మేము దేవుని పిల్లలము, ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వెళ్తాము, మాకంటూ ఒక పరిశుద్ధ గ్రంథం ఉన్నది, మాకు మందిరం ఉన్నది, మాకు సేవకుడు ఉన్నాడు, అన్ని కార్యక్రమాల్లో మేము సహకరిస్తాం అని చెప్పేవారే ఇక్కడ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు దేవునికి సంబంధించినటువంటి వారు. అదే స్టోరీలో దేవుడంటే ఎవరో ఎరగనటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవుని కోసం తెలుదు అతనికి. ఎవరతను? ఎస్, సమరయుడు. సమరయుడు అని అంటే అన్యుడు. దేవుని కూర్చున్నటువంటి అవగాహన అతనికి లేదు. అతనికంటూ సొంత మందిరము లేదు. అతనికి ధర్మశాస్త్రం గురించి తెలియదు, అంటే దేవుని వాక్యం కోసం అతనికి తెలియదు. అతనికి చెప్పడానికి ఒక సేవకుడు లేడు, అంటే ఇతను ఒక అన్యుడు. ఈ అన్యుడు ఏం చేశాడండి? ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశాడు? పట్టించుకున్నాడు. అంటే దేవుని సంబంధులు పట్టించుకోలేదు, దేవుని సంబంధులు కానివాడు పట్టించుకున్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిసారే ఈ వాక్య భాగాన్ని వింటున్నారా? గతంలో ఎప్పుడైనా విన్నారా, చదివారా అని నేను మొదట్లో అడిగినప్పుడు, అయ్యా ఈ కథను లేకపోతే ఈ పేర, ఈ వాక్యభావం కొత్తగా వినేవాళ్ళం ఎవరో లేదు ఇక్కడ. మేము చాలాసార్లు ఎప్పటి నుండో వింటూ ఉన్నాము, ఎన్నోసార్లు చదువుకున్నాం. అంటే ఈ కథను మనకు తెలుసు, దాని భావం కూడా మనకు తెలుసు. కానీ ఆ కథనంలో ఉన్నటువంటి వాస్తవాన్ని అనుసరించటంలో ఆ స్టోరీ మనకు తెలుసు, ఆ స్టోరీ యొక్క ఉద్దేశం కూడా మనకు తెలుసు. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా మన జీవితంలో ఎదురైతే పట్టించుకోలేని, లేకపోతే అనుసరించని, ఆచరణలో పెట్టనటువంటి వ్యక్తులు దేవుని నమ్మిన బిడ్డల్లో ఉన్నారు అని అంటే ఇది పెద్ద ఆశ్చర్యమేమీ పడవలసిన అవసరం లేదు. కథ తెలిస్తే సరిపోలేదు, కథలో ఉన్నటువంటి భావం తెలిస్తే సరిపోలేదు, అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని ఆచరణలో వినుచున్న మనము, చదువుతున్న మనము అనుసరించటంలో సిద్ధపడవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరకు వచ్చేసరికి, ఆ స్టోరీ చెప్పిన తర్వాత చివరకు వచ్చేసరికి యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు. ఏం మాట అంటే అది, నీవును పోయి అలాగూ చేయము, నీవు కూడా వెళ్ళి అలాగే చెయ్యి. ఎలా చేయమన్నాడు? సమరయుడు ఎలాగైతే చేశాడో అలానే నీవు కూడా వెళ్ళి చెయ్యి. అలా చేస్తే నాకేంటి లాభం? అలా చేయటం వల్ల నాకేంటి లాభం ఏంటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం, నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటాం, అనగా పరలోకాన్ని సొంతం చేసుకుంటాం.
మనుషులకు కనబడే విధంగా లేవీయుడు యాజకుడు భక్తి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనుషులకు కనబడే విధంగా పాటలు పాడుతూ ఉన్నారు. దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మనుషులకి కనబడేలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. మనుషులకు కనబడేలాగా కార్యాలు చేస్తూ ఉన్నాం, మనుషులకు కనబడేలాగా కానుకలు ఇస్తూ ఉన్నాం, దానివల్ల దేవుడి నుండి మనము ఏ విధమైనటువంటి లాభాన్ని పొందుకోలేము. లేవీలకి యాజకులకి ఇస్తున్నటువంటి సమాచారం ఇది అని అనుకుంటే పొరపాటే. నేడు సజీవులుగా ఉన్నటువంటి మనకి ఈ వర్తమానము చెప్పాలి. మీరు తర్వాత నేను సగం చెప్తాను, మిగతా సగం మీరు చెప్పండి. ఏమండి, ఈ వర్తమానం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వర్తమానం వారికి మాత్రమే కాదు, మనకి కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నెమ్మదిగా పేపర్ తిప్పకుండా అందులోనే ఉండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. చదువొచ్చిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. జాగ్రత్తగా మీ బైబిల్ తెరవండి. మరోసారి చెప్తారు రిఫరెన్స్. లోకసువార్త 10వ అధ్యాయము మనం 25 నుండి 37 వరకు ఈ పేరా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 30 నుండి మనం చదువుకున్నాం కదా. 30 నుండి మరొకసారి మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఈ అన్యుడైనటువంటి ఈ సమరయుడు, దేవుని కొరకు ఎరగని ఈ సమరయుడు, వాక్యం ఎరగని ఈ సమరయుడు, ఎవరి చేత బోధింపబడని ఈ సమరయుడు ఏం చేశాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఒక పని కాదండి, చాలా పనులు చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎరగని వ్యక్తి కోసం ఇతను పట్టించుకునే విధానం చూస్తూ ఉంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడు వ్యాపారస్తుడు, దొంగల చేతులకు చిక్కాడు. అతనిని సావగొట్టి బట్టలు దోసుకున్నారట. కొనప్రాయంతో ఉన్నాడు అనేటువంటి మాట రాయబడ్డది. అంటే లేచి నడవలేని పరిస్థితిలో ఉండిపోయాడు అన్నమాట. కొన ఊపిరి అంటే ఇంకా ప్రాణం ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మూలుగుతూ ముక్కుతూ ఆ దెబ్బల బారిన పడి ఆ రోడ్డు పడిపోయి ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి అన్యుడైనటువంటి ఒక సమరయుడు వచ్చి మొట్టమొదట ఏం చేశాడని మనకు అర్థమవుతుంది. చెప్పండి, మీరు చూడండి, బైబిల్ చూడండి. మొట్టమొదట ఏం చేశాడట? పడి ఉన్న చోటికి వచ్చి. మీకు అర్థమవుతుందా? మీరు చూస్తున్నారా? నా దిక్కులు చూడకండి, బైబిల్లో చూడండి. ఏమండి, పడి ఉన్న చోటికి వచ్చాడట. పడి ఉన్న చోటుకి వచ్చి తర్వాత ఏం చేశాడు? రెండోది ఏం చేశాడు? అతనిని చూచి అతని పరిస్థితిని చూశాడు. నిజంగా గాయాలతో పడి ఉన్నాడా, లేకపోతే పడిపోయినట్టుగా నటిస్తున్నాడా? కానీ ఇదంతా తను అర్థం అక్కడ ఉన్నటువంటి సీన్ అంతా అర్థం చేసుకోవడానికి పడి ఉన్న చోటుకు వచ్చాడు మొదటగా. రెండోది, అతనిని ఏం చేశాడట? చూచాడట. చూసి పరిస్థితిని అర్థం చేసుకుని ఏం చేశాడని అక్కడ రాయబడి ఉన్నది మనకి. అతని మీద జాలిపడి అనే మాట చూడండి. అతని మీద జాలిపడి, అబ్బా, జాలిపడిన వెంటనే నాలుగోదిగా ఏం చేశాడు? అతను దగ్గరికి పోయాడట. దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత ఏం చేశాడు? అతను నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడట.
ప్రాథమిక చికిత్స అంటాం చూసారా. ప్రాథమికంగా అతను ఏం చేస్తే అతను కోలుకుంటాడో, నడవగలడో, నిలబడగలడో అనేటువంటి ప్రాథమిక వైద్యాన్ని, తాను తెలిసినటువంటి వైద్యాన్ని చేశాడు. ద్రాక్షారసాన్ని నూనె తన గాయాలతో కట్టాడు. నిజంగా చాలా ఆశ్చర్యం. తర్వాత 6వదిగా అతడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడండి. తన వాహనం మీద ఈ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కించుకున్నాడు. 7వదిగా ఏం చేశాడండి? 7వదిగా అతను ఏం చేశాడండి? పూట కూలివాని ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే డాక్టర్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాడు. మన భాషలో హాస్పిటల్ అనుకుందాం. వెంటనే అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి తర్వాత ఏం చేశాడండి? 8వదిగా పరామర్శించాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఇది నిజంగా ఈ మాట చదువుకుంటుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాత్రంతా అక్కడే ఉన్నాడు. హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఉన్నాడు అతను. అలాగనే ఉంది. రాత్రంతా అక్కడ ఉన్నాడు అని లేదు అక్కడ. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరుసటి తర్వాత రోజున అనేటువంటి మాట. అంటే అతను అక్కడే ఉన్నాడు అనమాట. తర్వాత రోజు వరకు ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నాడు. ఉండి డాక్టర్ గారికి ఎంత ఇచ్చాడట? 2 దేనారములు ఇచ్చాడట. అంటే అప్పట్లో 1 దేనారం ₹1 అని కింద పుట్టినోట్లో ఇచ్చాడు. ఇప్పుడు లెక్కల ప్రకారంగా చూస్తే 1 దేనారం ₹1000 అని అనుకుందాం. అంటే ఇప్పుడు ఎంత ఇచ్చాడు డాక్టర్ గారికి? ₹2000 ఇచ్చాడు. అర్థం చేసుకోవడానికి ఈ అంచనా అన్నమాట అండి. ఎన్ని వేలు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? ఏమండి? ఎవడో ముక్కు మోకం దగ్గరటువంటి వ్యక్తి ప్రమాదంలో ఉంటే అతనికి వైద్యం చేయండి, వైద్యం అందించండి. ఆసామేసా వైద్యం కాదు, మంచి వైద్యం అందించండి అని చెప్పేసి అతనికి 2 దేనారాలు ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడో తెలుసా? డాక్టర్ గారికి ఇంకేం చెప్తున్నాడండి? 10వది చెప్పాలి మీరు. అక్కడ అందులో ఉండి చదవాలి. మీరు బైబిల్లో ఉన్నవారు అక్కడ ఉన్నటువంటి స్టోరీ చదవాలా? ఏమండి? మీరు పరామర్శించడం అంటే అర్థం ఏంటో, మనకున్నటువంటి ఆనవాయితీ ప్రకారం పరామర్శించడం అంటే పరామర్శించుట అనేటువంటి పదానికి మనకు తెలిసిన అర్థం ఏంటంటే, అయ్యా ఎలా ఉన్నారు, టిఫిన్ తిన్నారా, టీ తాగారా, ఇదే మనకు తెలుసు. పరామర్శించడం అంటే ఇది అనుకుంటాం. కానీ డాక్టర్ గారికి ఇతను చెప్పినటువంటి విషయం ఏమనంటే, అయ్యా అతన్ని దగ్గరుండి పట్టించుకోవాలి, మీరు మంచి వైద్యాన్ని అందించాలి, చాలా బాగా చూసుకోవాలి. గంటకి మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఆ వ్యక్తిని అడిగి నీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది అని గంటకి వెళ్ళి మీరు అతనితో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని చేయాలి అని డాక్టర్తో మాట్లాడుతున్నాడండి ఇతను స్పెషల్గా. 10వ పాయింట్ అదే. 11 ఏం చెప్పాడండి? 11వ పాయింట్ మీరు చూస్తున్నారా బైబిల్ని? 11 ఏం చెప్పాడండి ఆఖరిగా? మీకు ఏదైనా ఒకవేళ ఎక్స్ట్రా, నేను ఇచ్చిన దానికంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అయితే నేను మరలా వచ్చి ఆ ఖర్చుని నేను మీకు ఇస్తాను. ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా నేను మళ్ళీ మీకు ఇస్తాను. నిజంగా ఆ భాగంలో, ఆ కథనంలోనికి మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పాయింట్ని మనం ఆలోచిస్తే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుందండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో అనిపిస్తుంది.
ఇంతకీ ఇంతకీ ఆ వాక్య భాగం అంతా చదువుకున్నప్పుడు మొత్తం ఎన్ని విషయాలు గుర్తించగలిగాం? ఈ సమరయుల్లో 11 విషయాలు గుర్తించగలిగాం. దేవుణ్ణి ఎరగని జీవితంలో, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తిలో లోకమంతా గుర్తించవలసినటువంటి 11 విషయాలు తూకీగా మనం ఆలోచన చేస్తే, ఏనాడు మందిరానికి వెళ్ళడు, వాక్యం అంటే ఏంటో తెలియదు, రక్షణ పొందలేదు, దేవుడు లేనివాడు, ఒక అన్యుడు జీవితం నుండి 11 విషయాలు మనం గుర్తించగలిగాం. విసారమైనటువంటి సంఘటన ఏంటంటే, దేవుడు తెలుసు, దేవుని మందిరం తెలుసు, వాక్యం తెలుసు, దేవుని మందిరానికి వెళ్తాం, దైవ కార్యక్రమాలు చేస్తాం. కానీ ఈ లేవీయుడు ఉన్నాడు చూశారు, ఈ యాజకులు ఉన్నారు చూశారు, వారి నుండి గుర్తించడానికి, ఇంకా ఈ సంగతి చాలా బాగుందండి అని గుర్తించడానికి ఏదైనా ఒకటి ఉందా? సహోదరులారా, అర్థమవుతుందా మీకు? ఇందాక లేవీలు అని చదువుకున్నాం కదా, వారి నుండి గుర్తించడానికి ఏదైనా ఒకటైనా ఉందా అంటే ఏమీ మనకు కనబట్ల. మరి చేసిన ఎందుకు మందిరానికి వెళ్తున్నారు అని అంటే కేవలం పేరుకు మాత్రమే. ఎందుకు మరి అని మనం ఆలోచన చేస్తే కేవలం ప్రజల కోసం, ప్రజల చేత మన్నన కోసం మేము కూడా భక్తుల యొక్క లిస్టులో ఉన్నాము అని అనిపించుకోవటం కోసం ఈ లేవీలు యాజకులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మందిరానికి వెళ్తూ ఉన్నారుగా. కానీ ఆచరణలో పెట్టలేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు ఇప్పుడు వరకు చెప్పినటువంటి సంగతులు మీకు అర్థమైతే నేను అడిగేదానికి కరెక్ట్గా అవునో కాదో సమాధానం చెప్పాను, అంతే చాలు. బయట ఉన్న తల్లులు వింటున్నారమ్మా? చాలా సంతోషం, వినాలి, అందరూ వినాలి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. సమరయుడి గురించి 11 విషయాలు మనం గుర్తించాం, మంచి విషయాలు గుర్తించాం. ఇప్పుడు అతని మీద మనకి ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం కలుగుతూ ఉంది, ఎంత మంచోడు అని. ఈ పాఠానికి టైటిల్ కూడా మనం ఏం పెట్టుకున్నాం? మంచి సమరయుడు అని టైటిల్ పెట్టుకున్నాం, హెడ్డింగ్ చాలా బాగుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రమాదములో పడి ఉన్న వ్యక్తికి, గాయాలు చెంత ప్రమాదంలో పడి ఉన్నటువంటి వ్యక్తికి ఈ సమరయుడికి ఏమైనా సంబంధం ఉందా? అవునా కాదా అని చెప్పాలి. ఏమైనా బంధువుడా? మరి దూర బంధువు ఏమైనా ఉందా? అందరూ చెప్పాలా? లేదు. పోనీ కుటుంబస్తుడా? కాదు. పోనీ గ్రామస్తుడా? సొంత ఊర్లో ఓడేనా? సొంత ఊర్లో ఓడండి? కాదు. ఏమండి? పోనీ ఏమైనా స్నేహితుడా? స్నేహితుడు కాడు. పోనీ ఒకే చోట, ఒకే కంపెనీలోనో, ఒకే రంగంలోనో ఒకే చోట పని చేస్తున్నారా? లేదు. మరి ఎందుకు సహాయం చేశాడనేది ఇక్కడ పాయింట్. బంధువుడు కాదు, స్నేహితుడు కాదు, గ్రామస్తుడు కాదు, ఒకే చోట పని చేయట్లేదు, ఆలకీలకి ఏ సుట్టార్కం లేదు, రక్త సంబంధం లేదు. మరి ఎందుకు సహాయం చేశాడు? ఇప్పుడు ఇదే మనిషిని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. మీకేమైనా జ్ఞాపకం ఉన్నా లేదా ఆలోచన వస్తుందో చెప్పండి, ఎందుకు సహాయం చేశాడు అంటారు? ఏ సహాయం లేనప్పుడు, ఏ విధమైనటువంటి సంబంధం లేనప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఈ లైన్లో నా పక్కన కుడివైపు ఉన్నటువంటి వారు చెప్పండి అమ్మా, ఎందుకు సహాయం చేశాడు అంటారు? మీకు ఏదైనా చిన్న ఆలోచన ఉంటే చెప్పండి, తర్వాత నేను అడుగుతాను, ఈ లోపల ఆలోచించుకుంటారా? ABC ఏమండి? ఏ గ్రూపు, సి గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు. ఏమండి చెప్పండి, ఎందుకు సహాయం చేసి ఉంటాడు అంటారు ఈ సమరయుడు, అన్యుడు? అమ్మా, కాళ్ళు చేతులు ఖాళీగా ఉన్నాయనా?
ఓకే. ఆ తర్వాత బి గ్రూప్ వాళ్ళు చెప్పండి, మొత్తం అందరూ చెప్పవచ్చు. ఎందుకు సహాయం చేసి ఉంటాడు ఈ అన్యుడు? మీకు ఏదన్నా తెలిస్తే పర్లా చెప్పుకోవచ్చు. ఏమండి? అది మొత్తం బి గ్రూప్ అందరు చెప్పిన ఒకరు చెప్పారని ఇంకా అందరి మాట ఇంకా అదే నిజమే. జాలిపడి, కనికరము, జాలి అనే గుణం ఆయనలో ఉన్న కారణాన్ని బట్టి సీకి వెళ్దాం ఉంది. ఇంకా అలాగేమీ లేదు. ఎప్పటికప్పుడు వస్తానులేండి మీ దగ్గరికి, అందాక వినండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా విందాం. మంచి సమాధానం అది. కేవలం జాలిపడి, సమరయంలో ప్రత్యేకించి ఒక గుణం కనపడుతుందని మనకి. ఏం గుణం అది? జాలి గుణం. జాలి గుణం. ఆ గుణాన్ని బట్టే అతడు ఇన్ని కార్యాలు చేయగలిగాడు. ఇంచుమించు 11 కార్యాలు, 11 పనులు చేశాడండి, ఏ సంబంధం లేకపోయినా. ఇన్ని కార్యాలు చేసేటప్పుడు ఇసుక్కోవటం కానీ, కసుక్కోవటం కానీ, నాకెందుకు ఈ కర్మ అనుకోవటం కానీ ఏనాడు ఏ సమయంలోనూ అనుకోలేదు అతను. ఎంత శ్రద్ధాభక్తులతో ఇంచుమించు డబ్బులు కూడా ఇచ్చి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డాక్టర్తో మాట్లాడి రాత్రంతా తెల్లవారు ఆ పేషెంట్ దగ్గర ఉండి ఇంత సేకరణ చేశాడు. కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక కారణం మనకు కనబడతా ఉంది. కేవలము అతనిలో జాలి, కరుణ అనేటువంటి గుణం ఉన్న కారణాన్ని బట్టి అతడు అన్యుడు, దేవుని కోసం తెలీదు, దేవుని యొక్క ఆజ్ఞలు లేనివాడు. అంటే ఎవరన్నా ప్రమాదంలో ఉంటే సహకరించాలి అనే ఆజ్ఞ కూడా వారికి తెలియదు. తెలియకపోయినా తిరిగి ఆశించకుండా ఆ అన్యుడు ఆ వ్యక్తికి సహాయం చేశాడు. తిరిగి ఏమి లాభాన్ని ఆశించకుండా తిరిగి సహాయము పొందుకోకుండా చేసినటువంటి విధానం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేంటి? దేవుడి కోసం ఎరిగినటువంటి వారు, దేవుడు జాలి గుణము గలవాడు, మన ప్రభువు కనికరణ సంపన్నుడు అన్న సంగతి తెలిసినటువంటి లేవీలు, యాజకులు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే వారిలో ఒక రకమైనటువంటి స్వార్థం. దేవుడు నమ్మిన వారిలో స్వార్థం. ఎవడు ఏమైపోయినా నాకు అనవసరం, నేను మాత్రమే బాగోవాలి అనేటువంటి స్వార్థం. దేవుడు నమ్మని వారిలో ఉందా, నమ్మిన వారిలో ఉందా? నమ్మిన వారిలోనే ఉంది ఎక్కువగా. కొంచెం మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి తల్లి. రక్తపు మడుగులో కొట్టిమెట్లాడుతూ ఉన్నాడు, తుప్పల్లో కాదు రోడ్డు మీదే ఉన్నాడు. అది ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇదైతే నాకు ఎందుకు వచ్చింది ఆ బాధ అని ఆజ్ఞ కలిగి, దేవుణ్ణి కలిగి, వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజుకి చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. స్వార్థభీతి కలిగినటువంటి వారుగా ఉన్నారు, అసూయతో నిండినటువంటి వారుగా ఉన్నారు. అందుకే పూర్వకాల బంధాలకి ఇప్పుడున్నటువంటి బంధాలకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించండి. పూర్వం ఒక 40-30 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే, అంటే మన బాబులు మన తాతలు కాలానికి వెళ్ళిపోతే, వాళ్ళకి తినడానికి కూలి లేకపోయినా కలిసి బ్రతికేవారండి. వాళ్ళకి భవనాలు లేవు, అసలు ఉండడానికి ఇల్లులు కూడా లేవు. తాటేగి పాకల్లోనే కష్టం వస్తే కలుసుకునేవారు, సుఖం వస్తే కలుసుకునేవారు. ఇల్లు కట్టుకుంటే 4 రాళ్ళు సాయం చేసేవారు, పెళ్లి చేసుకుంటే తలకో బియ్యం వేసేవారు, ఎవరన్నా చనిపోతే బియ్యం పట్టుకెళ్ళేవారు.
ఇప్పుడు మనం కూడా ఎవరైనా చనిపోతే బియ్యం పట్టుకెళ్తాం, ఓ సోళ్ళ కేజీయో. అవునండి, ఆ ఆచారం అది అప్పుడుది. అప్పుడు తినడానికి కూడా బియ్యం గింజలు ఉండేవి కాదు. పనిలోకి వెళ్ళి వచ్చి ఆ ధాన్యాన్ని దంచుకుని అవి వండితే తప్ప దిక్కు దిమానం ఉండేది కదా. పూర్వకాలం కూడా చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా చనిపోతే వచ్చిన బంధువులకి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి. అందుకే తలకో బియ్యం వేసుకుని ఆ రోజు దినం చేసేవారు పూర్వకాలం. ఇప్పుడు బియ్యం పట్టుకెళ్ళవలసిన పని ఏమీ లేదండి. నీకేమైనా చేతనైతే ఒక 1000 రూపాయలు ఇవ్వండి చాలు. పెళ్ళి అయితే ఒక 15,000 రూపాయలు ఇవ్వండి చాలు. అది సహాయం చేసినట్టు. కానీ ఒక సోళ్ళ బియ్యం పట్టుకెళ్ళి కవర్తో అది ఆ సిస్టమ్ పోయిందండి చాలా. ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి కాలంతో మనం మారుతున్నామా లేదా? మా తాత గోసెట్టుకునేవాడు. ఇప్పుడు నేను మా తాతను మేము ఫాలో అవుతానంటే కుదురుతుందా? అంటే అన్నీ మారుకుంటా వస్తున్నాయి. మనకు కొన్ని విధానాలు కూడా మార్చుకుంటా రావాలి. ఓకే, ఆ గొడవ అలా పక్కన పెడితే అప్పుడు బంధాలకి ఇప్పుడు బంధాలకి ఎంత వ్యత్యాసం ఉందనంటే ఏమండి, చాలా 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 వ్యత్యాసం. పక్కింటోడు ఏడుస్తుంటే ఆ పక్క గదిలో మసాలా వాసన వస్తూ ఉంటుంటుంది. అంటే ఏమైపోయినా నాకు అనవసరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాం. అంటే అలాంటి పరిస్థితి. అంటే పూర్వానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. పూర్వానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చేసిందో. ఆ రోజు వడ్ల మానితే లచ్చ ఏమీ లాస్ రాదు. ఏమండి, 1 కేజీ 2 కేజీలు నానబెట్టి ఉంటాడు పిండి. బాగా వస్తే ఒక 1000 రూపాయలు లాస్ రావచ్చేమో. ఇంటి పక్కన బతుకుతున్నాడు కదా. బాగున్నప్పుడు అక్క అని, మాయని, బాపని, అమ్మని, పెద్దమ్మని, ఆ వదినని. ఇప్పుడు ఏమైంది మరి? అంటే బంధాలకు ఇచ్చే విలువ, వారి మీద చూపించే జాలి, ఈ కరుణ లేదు. ఎక్కడో ఓ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకు కనబడతా ఉన్నాయి. ఎవరిలో ఈ కనబడతా ఉన్నాయి అని ఆలోచన చేస్తే దేవుని నమ్మిన వారిలోనే జాలి అనేటువంటి గుణం లేకపోవటం కొంచెం బాధాకరము అనేటువంటి. దేవుని బాగా తెలిసినటువంటి వారిలోనే కరుణ అనేటువంటి గుణం దరిదాపులు కూడా కనబడకపోవటం చాలా ఆశ్చర్యకరం. అర్థమవుతుందా మీకు తల్లి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, విషయాన్ని ఆలోచన చేద్దాం. నేటి ప్రస్తుత కాలంలో, పూర్వకాలం కూడా కాదు, ప్రస్తుతం ఉంటున్నటువంటి కాలంలో కుటుంబస్తులను కూడా పట్టించుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అవును. కుటుంబస్తులు బాధలో ఉంటున్నా పట్టించుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారు. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా మనం ఆలోచన చేస్తే బంధువులను కూడా పట్టించుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రక్త సంబంధులు, ఇంటి పేరు కలిగినటువంటి వారు ఎంతోమంది బంధువులు మనకుంటారు. అలాంటి వారిని పట్టించుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలానే ఇరుగు పొరుగు వారిని అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా సంఘ బిడ్డల దగ్గరికి వస్తే ఇంక అసలే ఊసి మాసు ఉండదు. అలాంటి పరిస్థితి. ఇది వాక్యం చెప్తా ఉంది. ఇలాగా సంఘస్థులనైనా, గ్రామస్తులనైనా, ఇరుగు పొరుగు వారినైనా, బంధువులనైనా, ఇంటి వారినైనా పట్టించుకోకుండా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే వీరిలో ఏ గుణం కనబట్టలేదు? జాలి అనేటువంటి గుణం. ఎవరిలో పుష్కలంగా కనబడ్డది ఇందాక చదువుకునేటువంటి స్టోరీలో ఒక అన్యుడైనటువంటి సమరయుల్లో చాలా ఎక్కువ కనబడుతున్నటువంటి సందర్భం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఓ మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి 7వ వచనం అండి.
కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. కనికరము, జాలి ఒకటే అర్థాన్ని ఇస్తా ఉంది. కనికరము అన్న జాలి అన్న ఒకటే. మనము కనికరిస్తే కనికారము కలిగినటువంటి వారు ధన్యులట. వారు ఒకవేళ ఏదో సందర్భంలో సమస్యలో పడితే, అనారోగ్యం వస్తే, ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే వారు కనికరించబడతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకసువార్త 6వ అధ్యాయం అండి. నేను ఈరోజు త్వరగా ముగిస్తాను. లోకసువార్త 6వ అధ్యాయంలో చూడండి 36వ వచనము. 36వ వచనంలో చూడండి, 35 ఆఖరి లైన్లో ఆయన అంటే దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులు ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పోడో చెప్తున్నాడు. దేవుని సొమ్మును అనుభవిస్తున్నాం ప్రతిరోజు మనం. దేవుడు నాకేమిచ్చాడు అంటుంటాడు ఒక్కొక్కడు. నువ్వు నిలబడడానికి భూమినిచ్చాడు, నువ్వు పీల్చడానికి గాలినిచ్చాడు, నువ్వు త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, నువ్వు తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చాడు, నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, ఏకాకిగా ఉండకుండా నీ కోసం కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, నీకంటూ ఒక ఆధార్ కార్డుని ఏర్పాటు చేశాడు, పలానా దేశానికి పలానా ప్రాంతానికి చెందినవాడు వీడు అని చెప్పడానికి. అంటే నీ బ్రతుకు అంటే నీ బ్రతుకు యొక్క ఉనికి దేవుని మీద ఆధారపడి ఉంది. నీ ఉనికే, మన ఉనికే దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుడు నాకు ఏం చేశాడండి అని ఒకవేళ ఎవరైనా అంటుంటే నాడీ వ్యవస్థ బాగా పనిచేయట్లేదని అర్థం. మెదడులో ఉన్నటువంటి నరాలు ఏ చిట్లు ఉంటాయి ఇతనికి. అందుకే దేవుడు నాకు ఏం చేశాడండి అనే మాట అంటున్నాడనంటే మెదడులో ఉన్నటువంటి నరాలు చిట్లు పోయాయి అన్నమాట, సరిగా పనిచేయట్లేదు. గాలికి మనం ఏమైనా డబ్బులు కడుతున్నావా? కట్టడంలే. దేవుడి గాలి నాకు వద్దని ముక్కు నోరు మూసుకోండి. నిజంగా మూసుకున్నారు అనుక మళ్ళీ నేను ఫోన్ చేయాలా ఏమండి 108కి? అంటే విషయం చెప్తున్నాను. అంటే మనిషి యొక్క జీవన మనుగడి దేవుని మీదే ఆధారపడి ఉంది. అలాంటి దేవుడు మనలను కనుకరిస్తూ ఉన్నాడట. అసలు అలాంటి దేవునికి నిత్యము కృతజ్ఞతలు చెప్పాలి మనం. నాయనా నీ దయ వల్ల నాకు ఈ రోజు తెల్లారింది, మంచం మీద లేవగానే నీ దయ వల్ల నేను బ్రతకగలిగాను, నీ దయ వల్ల ఈ రోజు నేను చూడగలిగాను నాయనా, నీకు స్తోత్రం అని చెప్పేసి వచ్చేస్తే చాలు బయటికి. ధర్మం అనుకుంటే వచ్చి అక్కర్లేదని దేవానికి స్తోత్రము నాయన, మంచి రోజు నాకు ఇచ్చావు అంటే సరిపోదు. కృతజ్ఞత లేని వానికి అదేనా 35 ఆఖరిలో, కృతజ్ఞత లేని వాని ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి. మీ తండ్రి కనికరము గలవాడు. ఎవరండి మన తండ్రి? ఎవరండి? దేవదేవుడు, కరుణా సంపన్నుడు, మన ఆత్మలకు తండ్రి. ఆయన మనల్ని కన్నవాడు, మనల్ని పోషించేవాడు మన దేవుడు. ఆయనే మన దేవుడే మన తండ్రి. ఆయన ఏ గుణాన్ని కలిగి ఉన్నాడట? కనికరము అనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. కనికరము అనగా జాలి అనే గుణాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఆ దేవునికి సంబంధించిన పిల్లలైతే మీరును అటు గుణాన్ని కలిగి ఉండండి. కనికరము అనే గుణాన్ని కలిగి ఉండండి. ఆయన పిల్లలు కాదా మీరు? ఆయన పిల్లలు కాకపోతే ఆ గుణం మీలో ఉండదు. మరి లేకపోయినా దేవుని పిల్లలు అని చలామణిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. మనకు ఆదివారం లేకపోతే కొన్ని సందర్భాల్లో చిరిగిపోయినటువంటి 10 రూపాయల కాగితాలు కూడా వస్తూ ఉంటుంటాయి. చాలా మటుకు తీసేస్తాం. ఏదో కొంచెం
పర్లేదు అన్నట్టు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 10 రూపాయల కాగితాలు ఉన్నాయి. చిరిగిపోయింది ఎక్కడ పెడతామండి మనం? పైన పెడతామా? ఇప్పుడు ఎవరికైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, చిరిగిపోయిన 10 రూపాయల కాగితం ఉంది, ఓ 300 ఎట్టి ఏదో కొనాలనుకున్నాం, 300 మన దగ్గర ఉన్నాయి 10 రూపాయల కాగితాలు, చిరిగిపోయింది ఉంది మన దగ్గర. ఎక్కడ పెడతాడండి వాడు? పైన పెడతాడా, మధ్యలో పెడతాడా? మధ్యలో ఎందుకండి? ఏమండి, వీటితో పాటు అది చలామణిలోకి వెళ్ళిపోవాలా, చిరిగిపోయింది మారిపోవాలా. ఆ తర్వాత లెక్కెట్టుకుంటాడు, ఏడుతాడు. తర్వాత కూడా ముందు అక్కడ నేను వచ్చేసానా లేదా అంటే పైన పెట్టామనుకో ఆడు తీసి ఇచ్చేస్తాడు. కొన్ని కాగితాలు, పాస్టర్ గారు ఇంకోటి ఇవ్వండి అంటుంటాడు, ఇచ్చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, మధ్యలో పెడుతుంటారు. అంటే ఆ కాగితం చిరిగిపోయింది, మధ్యలో కలిసిపోయి చలామణిలోకి వెళ్ళిపోవాలి. ఈ రోజున కూడా జాలి అనేటువంటి దేవుని గుణం దేవుని పిల్లల్లో లేకపోయినా భక్తులుగా దేవుని పిల్లలుగా చలామణిలోకి వెళ్ళిపోతున్న గుంపులో నేను అన్నాను, మీరు అంటే అన్నాను కానీ నేను అన్నాను, అలాగా వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా ప్రియులారా? నేను కూడా భక్తున్నే, నేను దేవునికి సంబంధించిన వాడినే అని ఫస్ట్లో ఉంటే ఆఖరిలో ఉంటే, ఫస్ట్లోనే ఆఖరిని బాగా పడి ఆఖరికాయిందో మొదటికాయిందో బాగా చూస్తాడు, మధ్యలో వాడిని లెక్కాడు, కలిసిపోతున్నారు అలాగా. కానీ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎబ్రీ పత్రికలో చెప్తున్నాడు 2వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, 2వ అధ్యాయము మనము 17వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. ఎవరి కోసం ఇదంటే? యేసు ప్రభు వారి కోసం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడు ఉన్నాడు. శోధింపబడే వారికి సహాయము చేయగలవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం శోధింపబడతా ఉన్నాం ఈ లోకంలో, ఎన్నో శోధనలు, అనారోగ్యమైనటువంటి శోధన మనల్ని పట్టి పీడిస్తూ ఉంది, ఆర్థికపరమైనటువంటి శోధన మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఒక సమస్య కాదు, ఎన్నో సమస్యల చేత మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో సహాయం చేయడానికి కరుణా సంపన్నుడు ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇంతకీ ఆయన ఏ గుణాన్ని కలిగి ఉన్నాడు అని ఆరాధిస్తే, ఆయన ఏ గుణాన్ని కలిగి ఉన్నాడట? కనికరము అనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు ఆయన. జాలి అనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందుకే మనకి సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజుకి మనం ఇలాగ ఉండగలుగుతూ ఉన్నాం. ప్రభువారి యొక్క సహాయం మనకు లేకపోతే ఇలాగ ఉండలేమండి, ఇలా బ్రతకలేము. అసలు కరోనాలోనే బకెట్ తన్నేవాళ్ళం మనం. ఇంకా భూమి మీద బ్రతుకుతూ ఉన్నామనంటే ఆయన సహాయం వల్లే. ఎందరో మహాత్ములు, కోటేశ్వరులు, మహనీయులు ఎంతోమంది అడ్రస్ లేకుండా పోయారు కరోనా టైంలో. ఎందుకో బతికేసాం మనం. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుడి కరుణ వల్ల, ప్రభు యొక్క సహాయం వల్ల మాత్రమే అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాలి అనేటువంటి గుణం ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలడు. దేవుని ఆజ్ఞను తోచా తప్పకుండా అనుసరించగలడు. జాలి అనేటువంటి గుణం, కరుణ అనేటువంటి గుణం వారిలో లేకపోతే దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుని వాక్యాన్ని అనుసరించలేడు. కేవలం నటిస్తాడంతే. ప్రేమిస్తున్నట్టు, కరుణిస్తున్నట్టు, సహకరిస్తున్నట్టు నటిస్తాడంతే. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనము, ఈ లోకపు
జీవనోపాధి గలవాడై ఉండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రము కరుణము కనికరము చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని చెప్తున్నాయి. ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే, ఒక వ్యక్తి అవసరతలో ఉంటే, సహకరించలేనటువంటి పరిస్థితి మనకుంటే, కనికరము అనేటువంటి గుణం, జాలి అనేటువంటి గుణం మనకు లేకపోయినట్లయితే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం అనేటువంటి విషయాన్ని. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జాలి అనేటువంటి గుణం మన దేవుళ్ళలో ఉంది. ఈ జాలి అనేటువంటి గుణం యేసు ప్రభు వారిలో ఉంది. జాలి అనేటువంటి గుణం పరిశుద్ధాత్మలో ఉంది. జాలి అనేటువంటి గుణం భక్తులు ఎందరిలోనే ఉంది. జాలి అనేటువంటి గుణం ఆల్రెడీ ఇప్పుడు మనం ఓ పాఠాన్ని చదువుకుంటా ఉన్నాం. ఆ పాఠానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అన్యుడైనటువంటి సమరయుడు. ఆ సమరయులో ఈ గుణం ఉంది. అలాంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్నే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ జాలి గుణం మనకు ఉండడం వల్ల దేవునికి దగ్గర అవుతాం, ప్రభువారికి దగ్గర అవుతాం, దేవుని హస్తబలంలో ఉంటాం, దేవుని భద్రతలో ఉంటాం. మనకు లోటు లేకుండా దేవుడు మన జీవన విధానాన్ని ముందుకి చాలా సంతోషంగా నడిపించుకుంటూ పోతాడు. వెనక తిరిగి చూసుకుంటే, గతాన్ని మనం చూసుకున్నట్లయితే అసలు ఏనాడు అర్హత కానీ గుర్తింపు కానీ ఎన్నిక లేనటువంటి మనల్ని ఇంత హ్యాపీగా ఈ దేవుని ఎలా నడిపించేస్తున్నాడు రా అని ఆలోచిస్తే, మనం ఆల్రెడీ ఒక గుణాన్ని కలిగి ఉన్నాం. ఆ గుణం మనలో ఉన్న దాన్ని బట్టి అనేకులకి మనం తిన్న దాంట్లో సహకరించగలుగుతూ ఉన్నాం. మనకున్న దాంట్లోనే లక్షలు కాదు, మనకున్న దాంట్లోనే 10 రూపాయలు ఉంటే 1 రూపాయి మనం సహాయం చేయగలుగుతూ ఉన్నాం. ఎంతోమంది కోటేశ్వరులు ఉండొచ్చు, లక్షలాధికారులు ఉండొచ్చు, ధనవంతులు చాలామంది ఉండొచ్చు. జాలి అనేటువంటి గుణం లేకపోయినట్లయితే కనీసం పిల్లుగోట చెప్పండి, పిల్లుగోట భిక్షం వేయలేడు. ఆ గుణం లేకపోతే ఇంగులు చేత్తో అంటారు కదా, ఇంగులు చేత్తో కూడా కాకిని కొట్టలేరు. కానీ మనలో కోట్లు లేవు, లక్షలు లేవు, ఏమీ లేవు. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి బియ్యం ఇవ్వగలుగుతూ ఉన్నాం. అది మన గొప్పతనం కాదు, దేవుడు మనలో పెట్టినటువంటి జాలి అనేటువంటి గుణం. దుప్పట్లు ఇవ్వగలుగుతూ ఉన్నాం, వస్త్రాలు ఇవ్వగలుగుతూ ఉన్నాం, మందులు ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా ఇట్టు గుణం లేకపోయినట్లయితే వారు సహకరించలేరు, దేవుని చేత మేలు పొందుకోలేరు. పేరుకు మాత్రమే ప్రజల కోసం, ప్రజల మన్నన కోసం, ప్రజల్లో గుర్తింపు రావడం కోసం దేవుని పేరట కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టు గుణం దేవుడు కలిగి ఉన్నాడు, మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇతను చేసినట్లుగానే, అన్యుడైనటువంటి సమరయుడు చేసినట్లుగానే మనము చేయొచ్చండి, చేయగలమండి. అవకాశం ఉందంటారా? ఎస్, ఉంది. మరి దొంగల చేతిలో పడిపోయినాడు ఎవడో నాకు టార్చబడలేదని అనవచ్చు. అలాంటోడే పడక్కర్లేదు. ఎంతోమంది బయట చూడండి, బయట అంటే ఇక్కడ కుండారం జోరేసిపెట్టి ఇక్కడెక్కడ తిరక్కండి. ఎన్నో ప్రాంతాల్లో ఏమండి వస్త్రాలు లేక, ఆహారం లేక, సరైనటువంటి ఆహారం లేక, ఈ రోజున నేను గొప్పగా చెప్పడం లేదు, క్రీస్తు సంఘం జనరల్గా ఉన్నట్టు క్రీస్తు సంఘం ఏ ప్రాంతంలోకి అడుగు పెడతా ఆ ప్రాంతానికి కరెంట్ వస్తూ ఉంది, ఆ ప్రాంతానికి రోడ్లు వస్తూ ఉన్నాయి, ఆ ప్రాంతానికి ఈ టెలిఫోన్ కవరేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు నుండి ఎన్నో ఇంచుమించు 15 సంవత్సరాల పైనుండి పరిచర్య చేస్తూ ఉన్నాం, ఏజెన్సీ పరిచర్య.
మొదట్లో అయినటువంటి ప్రాంతాలు మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఆ ఊర్లాగా ఇప్పుడు ఉండవండి. అంటే డెవలప్ అయిపోయినాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు మంచి మనసుతో. మనం మంచోళ్ళు కాకపోవచ్చు, కానీ దేవుని పేరట ఒక మంచి పని చేస్తే ఆ మంచి ఉద్దేశమే ఒక కార్యసిద్ధము జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేయాలి. సాకారాన్ని మన దేవుని యొద్ద పొందుకోవాలి. అనేకులకు దేవునికరంగా మనం ఉండాలి. మోడుల్లా కాదు, ఒక రగులుతున్నటువంటి జ్వాలలాగా, దేవుని జ్వాలలాగా, నిత్యము మండుచున్నటువంటి జ్వాలలాగా దేవుని పిల్లలుగా మనం వెలిగింపబడాలి. మన కుటుంబాలు వెలిగింపబడాలి. మనం తెచ్చుకొని తినేస్తే అయిపోతుంది. కానీ మనం తింటా దాంట్లో చూడు, అన్యుడు గొట్ట ఏం చేస్తాడంటే తినే ముందు నేను ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు చాలామంది అంజులు ఏం చేసేవారంటే, అంజులు అంటే ఏదో దేశస్తులు ఎవరో అనుకోకండి, అంజులు అంటే దేవుని నమ్మనవారు అని అర్థం. వాళ్ళ క్యారేజీ విప్పి తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవాడు. మనం మొత్తం ఊర్చేయడం ఎంగిలి కింద పడిపోతుందామని, మెతుకు కింద పడిపోతుందామని మొత్తం ఈడ్రా ఎలా చేస్తున్నాడు వీడు. ఒక ఫస్ట్ ముద్ద తీసి పక్కన పెట్టేవాడు. ఆ దైవాన్ని తలుచుకుని అప్పుడు తినేవాడు. ఇప్పుడు ఆఖరిని ఆ గిన్నె కడిగేటప్పుడు ఆ ముద్ద తీసి ఏ గోడ మీద ఎక్కడో దిక్కున పెట్టేవాడు. కాకిలో పిసుకులో ఏదో ఒకటి తిని. అంటే ఒక అన్యుడుకునేటువంటి ఆ చిన్నపాటి ఆ జ్ఞానం ఉంది చూశారు, అది దేవుని నమ్మిన వారు కూడా లేకపోవటం. దేవుడిచ్చాడు, తిను సంతోషంగా. కానీ నువ్వు మనం ఈ రోజున ఫుల్లుగా తినే అంత భాగ్యం దేవుడిచ్చాడు. ఈ రోజుకే కాదు, మనం తింటమే కాదండి, చాలామందికి మనతో పెట్టే అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఉండో లేకో అప్పో పప్పో చేసి ఆ మనసు, ఆ దైవభీతి అయినటువంటి మనసు మనలో ఉండబట్టే ఈ కార్యాలు మనం చేయగలుగుతున్నాం. గతంలో మీ జ్ఞాపకం ఉంది, ఇక్కడ చాలామంది ఉన్నారు మన వాళ్ళు పెద్దవారు. మీటింగ్స్ ఏమైనా పెట్టుకుంటే నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు రూపాయి 2 రూపాయలు కానుకలు ఇచ్చేవారు. మళ్ళీ ప్రత్యేకించి రాయించేవారు. అట్లా రూపాయి 2 రూపాయలు పెద్ద కానుక అనుకుంటే 5 రూపాయలు. ఒకసారి కానుకలు కూడా రాకపోతే 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం చేసి మార్కెట్కి వెళ్ళడానికి గుండె పిండి అయిపోయారు పెద్దయ్య గారు. ఫస్ట్ గొడవ చెప్తున్నాను, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఏం తేవాలి, వీటితో ఏమొస్తాయని చెప్పేసి గుండె పిండి అయిపోయి మొత్తాన్ని కింద మీద పడి చేసేవారు. అలాంటి పరిస్థితి నుండి ఈ రోజుకి మనం ఆలోచన చేస్తే సంఘానికి అంతటికి నేను ఒక్కనే భోజనాలు పెడతానండి అనే స్థాయికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడని అంటే ఇది ఆశీర్వాదమా కాదేది? అంటే సంఘానికి అంతటికి పెట్టేస్తున్నారని అంటే లోపల లచ్చలు ఉన్నాయని కాదు, అప్పనే చేసి ఆ గుణం మనకుంది. ఏ గుణం ఇది? దైవ సంబంధమైనటువంటి గుణం. అయ్యా పలానా ప్రాంతానికి వెళ్తున్నాం, అయ్యా టిఫిన్ నేను ఏర్పాటు చేస్తాననే వాళ్ళు ఎంతోమంది మనకున్నారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తానన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందులకు నేను ఇస్తాను, దుప్పట్లకు నేను ఇస్తాను. ఏంటి ఈ గుణం ఎలాగొచ్చింది వీళ్ళకి? దేవుడి యొద్ద నుండి నేర్చుకున్నారు. అందరూ కాదు సుమి, 100 మందిలో 10 మంది ఈ గుణాన్ని కలిగి ఉంటే మిగతా 90 మంది అరకపరక కప్పెట్టేసి, అది కోడి కప్పెట్టు, గుడ్డు కోసం కోడి కప్పెడితే కిక్కి అని అరిచేది, గుడ్డెట్టింది కదా అది. అలాగా చాలామంది మన భక్తిని విశ్వాసాన్ని కప్పెట్టేస్తున్నారు. నో, దేవుని కోసం మన కార్యాలు చేయాలి. ఇంకొక గొప్ప చిత్రం ఏంటనంటే, ఎక్కువేస్తే ఏమని అనుకుంటారమ్మో, ఏదైనా చేస్తే వాళ్ళకి భయపడి చాలామంది కృంగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కందరాల జోసఫయ్య గారు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే కింద మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటారట. వాళ్ళు ఏదైనా కార్యక్రమం కింద సంఘస్థలందరూ మీటింగ్ పెట్టుకుంటారట. వాళ్ళు అనుకుంటారట, మనం అందరం కలిసి 50 ఇద్దాం. అమ్మో నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం చేస్తున్నాం, 500 కానీ ఇచ్చేసావు అనక
మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు అందరూ మాట మీద అనుకుని 50 50 100 100 అనుకుని ఇస్తారట అని నాతో చెప్తున్నాడు ఆయన. నీకు దేవునికి సంబంధించిన పక్కోడు కూడా తెలకూడదు మనం చేసేది. ఎవరికి తెలకూడదు? పక్కోడు తెలకూడదు. నువ్వెంత ఇస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అవి మనకు సంబంధం లేదు. నువ్వు రూపాయి ఇస్తావా, రూపాయి. 10 ఇస్తావా, 10 అయ్యి. అది నీకు నీ దేవునికి సంబంధించింది అంతే. చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పడం వల్ల ఇచ్చేవాడు తగ్గిపోయే వాళ్ళ విశ్వాసం అనేది నీ ప్రభావం పడుతుంది. ఇవ్వలేనటువంటి వాడు ఇలాగ ప్రభావం పడే అవకాశం ఉంది. వారి విశ్వాసాన్ని మన ద్వారా కుంటపరచకూడదు. చేసేవాడిని చేయని వాళ్ళని అవసరమైతే ప్రోత్సహించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి, దేవుని కొరకు నిలబెట్టాలి. మనం నిలవలేని పరిస్థితి, కానీ వారిని నిలబెట్టాలి. వారి ద్వారా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తిలో ఏం చూడగలుగుతూ ఉన్నాం? జాలి అనేటువంటి గుణం. అందుకే కార్యం చేయగలిగాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తుల్లో ఏ గుణం చూడలేకపోతా ఉన్నాం? జాలి అనేటువంటి గుణం చూడలేకపోతా ఉన్నాం. చూసి కూడా వారు పట్టించుకోకుండా వెలిగిపోయారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ఈ స్టోరీ, మంచి సమరయుడు స్టోరీ ఎరగని వాడు ఎవడో ఉండడు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క జాబితాలో మనం కూడా ఉండాలి అనేటువంటిది నా కోరిక. మంచి వ్యక్తులరా, మంచి కుటుంబం, దేవుని కొరకు పాటుపడేవారురా, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నారా, ఎంతో భయంకరమైన ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడురా, అందుకే దేవుని కోసం వీళ్ళు నిలబడగలుగుతూ ఉన్నారా అని అనేకులకి సాక్షిగా మనం మన కుటుంబాలు ఉండాలనేటువంటి సేవకుడిగా నా కోరిక. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు.